ఆ తల్లి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ఇంట్లో విషాదం నిండింది. ఆ తల్లికి వారే సర్వస్వం కావాలి. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె వారి పాలిట మృత్యువైంది. ఏ కష్టం వచ్చిందో, ఏ కన్నీరు ఆ తల్లిని అంతలా కుంగదీసిందో తెలియదు. కానీ చివరకు మరణమే శరణ్యం అనుకుంది. తనతో పాటే తన పిల్లలను కూడా అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. అసలు ఆ తల్లిని అంతటి కఠిన నిర్ణయానికి ప్రేరేపించిన పరిస్థితులేంటి? మనసును కలిసివేసే ఈ విషాదగాథ మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా విడలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చెంగిచెర్లలోని విజయ నివాసంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె మొబైల్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆమె ఫోన్లోని కాల్ రికార్డ్స్ డేటా వస్తేనే ఈ మిస్టరీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమె భర్తను ఇప్పటికే పోలీసులు విచారించారు. అయినా సూసైడ్కు మిస్టరీ ఏంటో మాత్రం తెలియలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకునే రోజు కొడుకు విశాల్ రెడ్డి, కూతురు చేతన్ రెడ్డితో కలిసి కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్ళింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టాల మధ్యలో నడుచుకుంటూ వెళ్లడంతో రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు. ఇందులో ఇంకో విషాదకర విషయం కూడా ఉంది. ఆ ముందు రోజే ఆమె కూతురును హాస్టల్ నుంచి తీసుకొచ్చింది. ఏం చెప్పి అక్కడికి తీసుకువెళ్ళింది అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. మరో విషయం ఏంటంటే విజయ్ సాలరీ దాదాపు 1,00,000 వరకు వస్తుందట. అది పోను హౌస్ రెంట్ల ద్వారా మరికొంత వస్తుంది. భర్త దుబాయ్లో ఉంటాడు. అతని శాలరీ కూడా విజయ్ అకౌంట్లో పడుతుండడం గమనార్హం. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవట. అది కూడా విజయరెడ్డి భర్త పోలీసులకు తెలిపాడు. అయితే ఆమె వర్క్ చేసే కంపెనీలో దాదాపు 15 మందికి ఈమె టీం లీడర్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చెప్పి పిల్లలను ఒప్పించింది? ఆత్మహత్యకు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఆత్మహత్య ఎందుకని ప్రశ్నించలేదా అనే విషయాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. విజయారెడ్డి భర్త దుబాయ్ నుంచి ఇండియాకు రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు.